ఉమ్, వెల్కమ్ టు మీనల్స్ ట్రేడింగ్ అకాడమీ. ఇది ఆర్సిఎఫ్ స్టాక్ కాక ఓకే. ఆర్సిఎఫ్ రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్. నార్మల్గా ఓకే. ఇప్పుడు 3 ఇయర్స్ 3 మంత్స్ చూడు కాక స్టార్ట్ ప్యాటర్న్. నార్మల్గా ఇది హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ హై, మళ్ళీ ఇక్కడ ట్రెండ్ అనేది రివర్స్ అయింది చూస్తాం కాక. ఓకే. కాబట్టి ఇది ట్రెండ్ అనేది రివర్స్ అయింది కాబట్టి ఇది ఇక్కడ మెయిన్ ఏంటిదంటే కాక ఇది మేజర్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇది మేజర్ సపోర్ట్ కాదు. ఆ, అంతే కదా. ఇప్పుడు ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయింది, హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, హయ్యర్ హై. కాబట్టి ఈ ఉమ్, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ మాత్రం మనం చూసుకోవాలి. నార్మల్గా దీనికి ఇది రెసిస్టెంట్ అయింది, ఇది బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా ఇది సపోర్ట్ లెక్క మారిపోతుంది కదా. ఏదైనా రెసిస్టెన్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ విల్ బి సపోర్ట్ నా కదా. ఆ, కాబట్టి ఇప్పుడు చూడు, కరెక్ట్ ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. ఇక్కడ నుంచి లోయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ పోయింది కదా. లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై. ఇప్పుడు స్టాక్ అనేది కంప్లీట్ ఇప్పుడు ఎక్కడ ఉంది కనుక మేజర్ సపోర్ట్ దగ్గర ఉన్నది. ఓకే. 3 మంత్స్ మేజర్ సపోర్ట్. ఇప్పుడు స్టాక్ ఇప్పుడు 3 మంత్స్ కాబట్టి మనం ఒకవేళ డౌన్ సైడ్ ఫుట్ పొజిషన్ తీసుకోవాలనుకుంటేనేమో ఇది అట్లీస్ట్ ఇది ఇప్పుడు 3 మంత్స్ క్యాట్ ప్యాటర్న్ కదా. 1 మంత్ క్యాండిల్ అయినా సరే ఇది బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ ఓకే. డౌన్ చేస్తే మనం స్టార్ట్ చేయొచ్చు కిందికి, ప్రైస్ పడిపోతుంది అది ఇది అని చెప్పి. కానీ ఇది ఇప్పుడు ఓన్లీ 3 మంత్స్ కాబట్టి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది ఇప్పుడే జూలైలో స్టార్ట్ అయింది, జూలై, ఆ, ఆగస్టు, సెప్టెంబర్, 3 మంత్స్ జూలై కాబట్టి. మంత్ కంప్లీట్ అయింది కదా సార్. ఆ, కాబట్టి ఉమ్, ఇది 3 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కాకపోతే మనకు ముందుగానే తెలిసిపోతుంది అంటే పొజిషన్ తీసుకోవచ్చా లేదా అనేది. మనం ఒక ట్రిపుల్ పొజిషన్కి రా, మంత్లీ చార్ట్. ఇప్పుడు మంత్లీ చార్ట్ కూడా కాక నార్మల్ ఇక్కడ హయ్యర్ హై, హై, హయ్యర్ హై, హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ హై. ఇప్పుడు కరెక్ట్ సేమ్ మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాక. ఇప్పుడు ఈ మంత్ కూడా ఏంటిదంటే కాక ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేసింది కానీ రివర్స్ ఓకే. అయింది. అంటే విక్ ఫామ్ అయింది కదా. ప్లస్ ఈ మంత్ ఇప్పుడే చాలా అయింది కదా. ఆగస్ట్ మంత్. ఆగస్ట్ మంత్ ఇప్పుడే చాలా అయింది కాబట్టి ఇంకా టైం ఉన్నది. అంటే మనం ఇది బ్రేక్ డౌన్ అయితేనేమో మనం వెళ్ళొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. కానీ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఈ మంత్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా, ప్లస్ ఈ మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలా. ఇప్పుడు ఓకే. ఇదే వీక్లీలకు రాట్ అయితే వీక్లీలో ఏమైంది కదా. మేజర్ సపోర్ట్ నార్మల్ ఏంటంటే స్టార్ట్ అనేది వీక్లీలో లోయర్ హైస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై. అంటే ఆల్మోస్ట్ ఏంటిదంటే కాక నీకు మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చి ఆగింది. కానీ ఇక్కడ స్టాక్ అనేది ఈ నుంచి ఇటు పడిపోతుంది కదా. బేర్స్ అనేటిది దే ఆర్ లూజింగ్ స్ట్రెంత్ కాక. నార్మల్గా న్యూట్రల్ క్యాండిల్స్ వస్తున్నాయి చూస్తాం. అవును. కాబట్టి ఇది మేజర్ సపోర్ట్ దగ్గర యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నానని అర్థం కాక. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే కాక ఆల్మోస్ట్ ఇది చిన్నది హైవే క్యాండిల్ కాక, ఇది డోబీ క్యాండిల్. ఓకే. ఇప్పుడు దీంట్లో కాక డేలో డేలో ఏంటిదంటే కాక ఆల్మోస్ట్ ఇప్పుడు సేమ్ స్టాక్ అనేది 3 మంత్స్ మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చి ఆగింది. ఇది నిన్నటి క్లోజింగ్ కానీ ఇక్కడ వచ్చింది క్యాండిల్ ఏంది కదా, ఇక్కడ ఉన్న క్యాండిల్ పిన్ టాప్, స్పిన్నింగ్ టాప్. లేదు. ఇది మొత్తం ఈ రెండు క్యాండిల్లను కలిపితే దీని ఏమంటారంటే బుల్లిష్ హరామి అంటారు కదా. బులిష్ హరామి. బుల్లిష్ హరామి అటు మేజర్ సపోర్ట్. నార్మల్గా ఏంటిదంటే ఇది బుల్లిష్ హరామి అంటే ప్రెగ్నెంట్ లేడీ. నార్మల్గా ఓకే. రెడ్ కలర్ బాడీ ఉన్నది. ఈ క్యాండిల్ మొత్తం ఆ బాడీ లోపలనే ఉంది. క్యాండిల్ మొత్తం బాడీ లోపల ఉంది, ప్లస్ గ్రీన్ కలర్ న్యూట్రల్ క్యాండిల్ ఉంది. కాబట్టి ఇది అబౌట్ టు డెలివర్డ్ కాబట్టి కంపల్సరీ బుల్లిష్ ఉంటుంది మూమెంట్. ప్లస్ ఇక్కడ నార్మల్ ఏంటిదంటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్, ఇది క్లోజ్.
కానీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యింది, ఓపెన్ క్లోజ్. ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేజర్ సపోర్ట్ దగ్గర ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చింది, ఏంటిదంటే గ్యాప్ అప్ తోటి బుల్స్ అనేవి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇది మేజర్ సపోర్ట్ కాబట్టి 3 మంత్స్ మేజర్ సపోర్ట్. ప్లస్ ఇక్కడ మనం కన్ఫర్మేషన్ కొరకు ఏంటంటే ఇండికేటర్స్ అని చూస్తుంది కదా. ఫస్ట్ ఏంటంటే ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఉమ్, ఇక్కడ ఇండెక్స్ ఇదేమి ఇచ్చింది కదా, ఆల్రెడీ అప్టిక్ ఇచ్చింది చూస్తాం, బై సిగ్నల్ ఇచ్చింది, ప్లస్ 40లోకి ఎంటర్ అయింది. ఉమ్, మనం మన రూల్ ఏంటిది, 60-40 ఆర్ఎస్ఐలో ఎబో 60 ఉంటేనేమో ఓవర్ సోల్డ్, బిలో 40 ఉంటే ఓవర్ బాట్ కదా. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏంటంటే 40లోకి ఎంటర్ అయింది కాబట్టి మనం లాంగ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇండికేటర్ అనేది కన్ఫర్మేషన్ ఇస్తుంది ఆర్ఎస్ఐ, ప్లస్ స్టాకాస్టిక్ స్టాకాస్టిక్ మాత్రం డౌన్ టిక్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఐ అనేది బయటికి ఇచ్చింది, కానీ స్టాకాస్టిక్ మాత్రం డౌన్ టిక్ ఇచ్చింది, అంటే బై సిగ్నల్ ఇవ్వలేదు, ఇంకా సెల్ సిగ్నల్ ఇచ్చింది కదా. ఒక ఉమ్. టైం ఫ్రేమ్ లోకి రా. ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు నార్మల్గా 4 అవర్స్ దాంట్లోకి వెళ్తే ఏంటంటే ఈ మేజర్ ఆల్రెడీ బై సిగ్నల్ వచ్చింది క్లియర్ గా. బ్రేక్ డౌన్ అయింది, మీరు టేక్ క్రియేట్ చేసింది ఇక్కడ. ఒకరోజు ఉమ్, ముందు టేక్ క్రియేట్ చేసింది, అంటే మనం ఇక్కడ నుంచి లాంగ్ వెళ్తే అంటే ఆల్మోస్ట్గా 3 మంత్స్ మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి స్టాకాస్టిక్ 4 మంత్స్ టైం లైన్లో ఇది బై సిగ్నల్ ఇచ్చింది. ప్లస్ ఇప్పుడు ఆర్ఎస్ఐ కూడా చూడు, ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే బై సిగ్నల్ ఇచ్చింది, అబౌట్ ఎంటర్ ఇంటూ 40 కాదు. ఉమ్, కాబట్టి ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఆర్సిఎఫ్ స్టాక్, ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం లాంగ్ వెళ్ళి అయితే షార్ట్ టర్మ్లో 160 వరకు వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ 146 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అయితే షార్ట్ టర్మ్లో 160 వరకు వెళ్తుంది కదా. ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడ తీయని షార్ట్ సేల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 142 తీయని షార్ట్ చేస్తే ఆప్షన్ ట్రేడింగ్లో షార్ట్ చేస్తే డైరెక్ట్ మనం హోల్డ్ కూడా పెట్టచ్చు పొజిషన్, ఎందుకంటే ఈ మంత్ మొత్తం మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందంటే ఇది నార్మల్ 147, సెకండ్ టార్గెట్ సేమ్ కాదు, ఎక్కడైతే ట్రెండ్ అనేది రివర్స్ అయిందో అది నేను 150, కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఈ స్టార్ట్ ఇమీడియట్గా 151 వరకు వెళ్ళొచ్చు. ఉమ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీనస్ ట్రేడింగ్ అకాడమీ. థ్యాంక్ యూ. 1 minute అయితే ఆ, అయిపోయిందా? 1 minute